అదే హిట్లర్ రాఘవే రాజకీయం. కనిపించగానే కేతుడుల మీద పడి కుమ్మేశాం అనుకో, మనం ఇడియట్స్ అయిపోతాం. దేవుడు ఏం చేసేవాడు? రాక్షసుల్ని వెధవేషాలు వెయ్యనిచ్చి సడన్ గా అవతారం ఎత్తేవాడు, వాళ్ళ పని పెట్టేసేవాడు. ఈ హిట్లర్ రాఘవయ్య మంచి టైం చూసుకుని అవతారం ఎత్తాడు, అప్పుడు మీద పడి కుమ్మేస్తాడు. ఏం చేస్తాడు? కుమ్మేస్తాడు. నువ్వింత ప్రయోజకుడు అయినందుకు నేను గర్విస్తున్నాను బాబు. మాస్టర్, ఇది మీరు పెట్టిన భిక్ష, మీరు చూపించిన దారి. పంతులు గారు, మా బావ మాటలకి పెద్దోళ్ళందరూ నోరెత్తలేక లస్కో తెల్ల మొక్కలు వేసుకొని ఉండిపోయారు. మా గూడెల్లో ఈ నేలకి కాములతో మాట్లాడగల మడిసి వచ్చినందుకు మాకు చాలా సంతోషం, సంబరంగా ఉంది బాబు. ప్రతిరోజు ఈ ఊరికి తెల్లారినా నువ్వు వచ్చిన రోజే సూర్యుడు వస్తాడని, ఈ పల్లెకు వెలుగొస్తుందని నాకెప్పుడో తెలుసు. ఈ పల్లె కళ్ళు తెరిచి ఒళ్ళు విరుచుకుని ప్రగతి వైపు నడిచేలా చేస్తాను. నా చదువు నాకే కాకుండా నా వాళ్ళందరికీ ఉపయోగపడేలా చేస్తాను. పసి వాళ్ళకి చదువు చెప్పి రేపటి తరం కొత్త శక్తితో కలిగేట్టు చేస్తాను. రాబోయే కాలంలో చీకటి అనేది లేకుండా గుడిసెలోనూ దీపం వెలిగిస్తాను. మనిషిలోనూ వెలుగొచ్చేలా చేస్తాను. నమస్కారం మాస్టర్. రామరా రాము, లక్ష్మి గుర్తుందా? గుర్తులేకే. బాగున్నా రామయ్య గారు? బాగానే ఉన్నాను. అవును, ఇంత పెద్ద చదువునోడివి, నీకంటే చిన్నోళ్ళని గారుని పిలవకూడదని తెలీదా? లేక నన్ను మర్చిపోయి? నిన్నెలా మర్చిపోతాను లక్ష్మి? నువ్వు నాకు ఇచ్చిన పెన్ను ఎప్పుడూ నేను గుర్తు చేస్తూనే ఉంటుంది. అత్తోయ్, అయ్యగారింటికాడ బావ దబాయించి మాట్లాడేశాడు కదా, ఇక పంతులు గారింటికాడ చూడాలి. లస్కో గూడెలో వాళ్ళంతా నా వాళ్ళు, అలా మంచి చెడ్డ చూడవే నా పని. గుడిసెలో దీప ఎడతా